యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నేను నీ మధ్యలో నుండి రోగాన్ని తొలగిస్తాను. చాలా జాగ్రత్తగా. రోగములను భరించలేనటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆ రోగకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని నీ యొద్ద నుండి తొలగిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఎవరిని సేవించాలంట? దేవుణ్ణి సేవించు, దేవుని వాక్యాన్ని సేవించు. ఎవరిని సేవిస్తున్నావు? లోకములో, లోకపు తలంపుల్లో ఓ ఘనులైన వారు, ఓ గొప్పవారు, లేకపోతే ప్రధానులు అనేటువంటి విషయములో ఎంతో వారిని, ఏదో విషయములు నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఖచ్చితంగా నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. ఆయన సేవించినట్లయితే మీ మధ్యలో నుండి